హలో ఎవ్రీవన్, సంతోష్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాటి వీడియోలో మనం రూపే కార్డ్ని రూపే క్రెడిట్ కార్డ్ని ఫోన్పేకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఫోన్పే ద్వారా కనెక్ట్ చేసిన రూపే కార్డ్తో ఎలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ మధ్యలో మీరు ఈ నోటిఫికేషన్ చూసే ఉంటారు, ఎర్న్ రివార్డ్ పాయింట్స్ విత్ రూపే క్రెడిట్ కార్డ్ అండ్ యూపీఐ అని చెప్పేసి. సో ఇదివరకైతే మన క్రెడిట్ కార్డ్స్ని యూపీఐకి లింక్ చేసే ఛాన్స్ అయితే లేదు. అంటే మనం యూపీఐ నుండి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని అయితే పే చేసే ఛాన్స్ లేకుండే. ఇప్పుడైతే అవకాశం అయితే వచ్చింది రూపే కార్డ్ క్రెడిట్ కార్డ్స్తోని. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా నోటిఫికేషన్ కనబడతాయి. ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ లేదనుకోండి, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే కింద కొంచెం స్క్రోల్ చేస్తే మీకు పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కింద లింక్ రూపే క్రెడిట్ కార్డ్స్ అండ్ యూపీఐ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతుందో అది ఇక్కడ ఫోన్పే నెంబర్తో మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. మీ క్రెడిట్ కార్డ్ దేనికి సంబంధించి అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఎస్బీఐ ఏది ఉంటే ఎస్బీఐ, కెనరా ఏది ఉంటే కెనరా, ఇలా మీకు ఏ బ్యాంక్లో ఉంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇండస్లో ఉంది, సో ఇండస్. సో ఇక్కడైతే క్రెడిట్ కార్డ్ ఆటోమేటిక్గా నా డీటెయిల్స్ అంటే ఫోన్పేలో ఆటోమేటిక్గా నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది అయితే తీసుకుంది. ఇక్కడ వచ్చేసి మనకు క్రియేట్ యూపీఐ ఐడి అని చెప్పేసి ఇట్లా ఉంటుంది మన మొబైల్ నెంబర్. మీరు ఒకవేళ యూపీఐ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇక్కడ వచ్చేసి డన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తే పైన పేమెంట్ మెథడ్స్లో నా రూపే కార్డ్ యాడ్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసి నా క్రెడిట్ కార్డు, రూపే క్రెడిట్ కార్డ్, ఇది యాడ్ అయింది. సో ఇక్కడ మీరు కింద చూస్తే ఇక్కడ యూపీఐ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం చేసుకుంటే ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేసి లేదా సెట్ అని వస్తుంది. ఇక్కడ మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ 6 డిజిట్స్ ఉంది ప్రజెంట్, కొన్నిట్లలో 4 డిజిట్స్ కూడా ఉంటుంది. సో మీరు పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇలా యూపీఐ ఐడీస్ లిస్ట్ వస్తుంది. సో మన మొబైల్ నెంబర్ -2 అని చెప్పేసి ఇక్కడ ఉంది, @AXL YBL IBL, ఇట్లా నాకైతే IBL యాక్టివేట్ అయ్యింది. ఇంకా వేరే ఏమైనా యాక్టివేట్ చేసుకొని ఉంటే ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే మనకు యాక్టివేట్ అయిపోతుంది అన్నట్టు. సో సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి చూద్దాం. హోమ్ పేజ్కి వచ్చేస్తా. ప్రొఫైల్లో ఉంది కదా, హోమ్ పేజ్కి వచ్చేస్తా ఇప్పుడు. సో ఇది హోమ్ పేజ్. నేను ఇప్పుడైతే క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తున్నా. స్కాన్ అయితే అయిపోయింది. అమౌంట్ ఎంటర్ చేస్తున్నా. ప్రొసీడ్. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాది రూపే క్రెడిట్ కార్డ్ ఇక్కడ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆ మర్చెంట్ వచ్చేసి బిజినెస్ అకౌంట్ లేదు, మర్చెంట్ అకౌంట్ లేదు, అందుకే ఇది ఫెయిల్ అయింది. అంటే మనం బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకే పే చేయగలం అన్నమాట. నార్మల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి పే చేయలేం. సో అందుకే వీళ్ళు మర్చెంట్ అకౌంట్కి పే చేయాలని చెప్పేసి ఇస్తారు. సో మళ్ళీ ట్రై చేస్తున్నా నేను ఇంకో బిజినెస్ అకౌంట్ చూసి. యూపీఐ పిన్ చూడండి, ఇప్పుడైతే అమౌంట్ సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడైతే బిజినెస్ అకౌంట్కి నేను ట్రాన్సాక్షన్ చేసిన యూజింగ్ మై రూపే క్రెడిట్ కార్డ్. సో మీరైతే పర్సనల్ అకౌంట్కి అయితే చేయలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనం రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. మనకు నార్మల్ బ్యాంక్ నుండి ఎలా డెబిట్ అవుతాయో సేమ్ అదే మాదిరిగా మనకు ఈ క్రెడిట్ కార్డ్ నుండి అయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడవు. సో ఇదండి ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.